ది ఐరనీ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ మన పిల్లలకి మనం ఏం నేర్పించాలో మనకు అదే క్లారిటీ లేదు. యూ గో టు జపాన్ సార్, యూ సీ ద జాపనీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 7 ఇయర్స్ వరకు 8 ఇయర్స్ వరకు బాబుని స్కూల్కే పంపించరు. వాడిని ఇంట్లోనే పెట్టి ఇంట్లో వాల్యూ సిస్టమ్స్, కల్చర్ అవన్నీ నేర్పిస్తారు. ఆ తర్వాత స్కూల్కి పంపిస్తారు. మన దగ్గర ఏంటి, సంవత్సరం కూడా తిరగదు, వెళ్ళి ఆ ప్లే స్కూల్లో పడేస్తారు. పిల్లలు బాధ్యత అయిపోయారు. అరే పిల్లలు బరువు అయిపోయారు, సారీ పిల్లలు బరువు అయిపోయారు. పిల్లలు బరువు ఎందుకు అవుతారు సార్, పిల్లలు బాధ్యత అవుతారు కానీ. సో దట్ ఈస్ వేర్ వన్ నీడ్స్ టు అండర్స్టాండ్. నాకు ఉద్యోగం చేయాలి అని చెప్పేసి, నేను ఉద్యోగం చేయాలి అని చెప్పేసి ఒక తల్లి సంవత్సరం కానీ పిల్లోడిని ప్లే స్కూల్లో పడేస్తుంది సార్. అవును. మరి ఆ పిల్లోడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు సార్. ఇంట్లో చూస్తే వీళ్ళిద్దరు కనిపించరు, అక్కడ చూస్తే మేడం వేరే కమ్యూనిటీ నుంచి వచ్చింది, ఆమె ఏం చెప్తుంది, వీళ్ళేం చెప్తున్నారు, వాడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు సార్. అంటే బిఫోర్ వాడు మైండ్ డెవలప్స్ టు థింక్ పాజిటివ్లీ, వాడు మైండ్ అంతా క్లటర్ అయిపోయింది. సో దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సార్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండేవి, నేను కాదనట్లేదు, కానీ దానివల్ల చాలా పెద్ద సోషల్ సెక్యూరిటీ నెట్ కూడా ఉండేది. గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉండడము, బాబాయ్ ఇంట్లో ఉండడము, అదేవిధంగా పెదనాన్న ఇంట్లో ఉండడము, ఇదన్నీ ఒకే ఇంట్లో జరిగేవి కాబట్టి ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది సార్. ఆ బాండింగ్ అంతా నాశనం అయిపోయింది సార్. మీరు న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నారు, ఇప్పుడు సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులతో ఉండరు. పిల్లలు ఉండట్లా. ఇష్టపడట్లేదు. అవును. సో దిస్ ఈజ్ వేర్ ఆర్ వి గోయింగ్ యాజ్ ఎ సొసైటీ, వేర్ ఆర్ వి?